నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ప్రెసెంట్ మన స్టూడియోలో మనతో ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ఆర్డిఎస్ ప్రకాష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. రేపు ఆగస్టు 14న వరుసగా సినిమాలు ఉన్నాయి. ఏ సినిమాలు ఉన్నాయి సార్? ఎన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి? యాజ్ ఎ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్గా వాటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటే ఏంటి, దీని గురించి మనం చర్చించుకుందాం. ఏ మూవీస్ ఉన్నాయి సార్? ఫస్ట్ ఉన్నాయి. మన ఎంఎస్ రాజు గారి అగాధ, ఆయన డైరెక్ట్ చేస్తున్న సినిమా, భారీ సినిమా, పెద్ద స్కేల్ సినిమా, భారీ బడ్జెట్ సినిమా. అది ఒక కొత్త జోనర్. అది కొద్దిగా సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పలేం. దానిలో అదొక కొత్త మోడల్, కొత్త జోనర్. సూపర్ డూపర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా. నిన్న ప్రీ రిలీజ్ తర్వాత ఆ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ప్రతి సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టేటువంటి ఎంఎస్ రాజు గారు జనవరి 14న, ప్రతి జనవరి 14కి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో సూపర్ హిట్స్ కొట్టి సంక్రాంతి రాజు అనిపించుకున్నారు. ఆయన ఆగస్టు 14న డైరెక్టర్గా వస్తున్నాడు. ఈసారి డైరెక్టర్గా ఆయన బ్లాక్ బస్టర్ కొడతాడనేటువంటి అంచనాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. చాలా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్లో చాలా బిగ్గెస్ట్ హిట్ అవుద్ది అనేటువంటి అంచనాలు ఉన్నాయి సినిమా మీద. ఇక ఈ తర్వాత వస్తున్న సినిమా వచ్చేసి సూర్య యాక్ట్ చేస్తున్న సినిమా. మన సూర్యదేవ నాగవంశీ, సితారా ఎంటర్టైన్మెంట్స్, శిఖర స్టూడియోస్, ఫార్చ్యూన్ సినిమాస్ కలిసి సినిమా చేస్తున్నాయి. వెంకీ అట్లూరి డైరెక్టర్. ఇంతకుముందు మనకు తెలుసు, అతను సితారా ఎంటర్టైన్మెంట్స్లో సార్ అనే ఒక సినిమా చేశారు. ఆ తర్వాత లక్కీ భాస్కర్ కూడా చేశారు. ఒక సినిమా ఏమో తమిళ హీరో ధనుష్, ఇంకో సినిమా మలయాళం హీరో అతను ఎవరు, దుల్కర్. ఇప్పుడు మళ్ళీ ఒక తమిళ హీరో సూర్య అంటే మనకు తెలుసు, సింగము. ప్లస్ ఆయన డిఫరెంట్ మూవీస్ కూడా చేస్తా ఉన్నారు. గజని. ఇప్పుడు ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమా చేస్తున్నారు. ఒక ఫాదర్ అండ్ సన్స్ మధ్య, ఇద్దరు చిన్నపిల్లలతో మంచి ఫ్యామిలీ డ్రామాలా ఉంటుంది ఈ సినిమా. సూర్య ఇది యాక్షన్ సినిమా కాదు. అట్లా ఇందులో మమితా బైజు మంచి హీరోయిన్, మంచి క్యారెక్టర్ చేస్తుందని న్యూస్ అయితే ఉంది. సూర్యదేవర్ నాగవంశీ దీన్ని లెవెల్ బెస్ట్ ప్రమోట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సూర్య కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇది తెలుగు, తమిళ్, ఇంకా ఇండియాలోని రకరకాల భాషల్లో రిలీజ్ అవుతా ఉంది. ఇది ఒకటి 14న ఈ సినిమా కూడా వస్తుంది. మంచి ఎక్స్పెక్టేషన్ సినిమా ఇది. ఇదే సూర్య యాక్షన్ సినిమా కాదు, ఇది మంచి సాఫ్ట్ సినిమా. కొత్త తరహా సూర్యని మనం చూడొచ్చు. ఇది ఒకటి. ఇక తర్వాత వస్తున్న సినిమా మన విశాల్ తెలుసు మనకి, పందెంకోడి. ముందు కన్నా చదరంగం అని ఒక సినిమా వచ్చింది, ప్రేమ చదరంగం అంటే ముందు సినిమా. మరి వెరీ చైల్డ్ అంటే టీనేజర్. దాని తర్వాత పందెంకోడి, తర్వాత మొన్న కూడా చాలా సినిమాలు చేశాడు రెగ్యులర్గా. కొత్త కథలు, కొత్త కాన్సెప్ట్లు. మన అభిమన్యుడు అనే ఒక సినిమా, అభిమన్యుడు అనే సినిమా చాలా బాగుంటది. పూజ ఒకటి. చాలా రెగ్యులర్గా ఏడాదికో 2 సినిమాలు అతను ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను విశేషం ఏంటంటే, అతను ఫస్ట్ టైం డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమాలో అతను హీరో మాత్రమే కాదు, డైరెక్టర్ కూడా. ముఖ్యంగా మనం ఇంకా విశేషంగా చెప్పుకోవాల్సింది అంటే, ఫస్ట్ టైం అతను సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో హీరోగా ప్లస్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. ఆర్బి చౌదరి గారి సినిమా ఇది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు తీస్తున్న 99వ సినిమా ఇది, 99th మూవీ. డైరెక్టర్ గా విశాల్కి ఫస్ట్ మూవీ. ఇందులో 3 డిఫరెంట్ గెటప్స్ లో 3 డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నాడు. డైరెక్టర్ కూడా అతని స్కిల్స్ ఏంటి, అతను ఎలాగా డైరెక్ట్ చేశాడు అనేది చూడడం పట్ల కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. అలాగే 3 గెటప్స్, 3 తరహా విధానాలు ఉన్న క్యారెక్టర్ని ఎలాగా యాక్ట్ చేశాడు అనేది కూడా చూస్తున్నాం. మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఒక కథని ఎంపిక చేసేటప్పుడే చాలా స్క్రూటనీస్ ఉంటాయి. చాలా కథల ఎంపికలో ఆర్బి చౌదరి గారు నెంబర్ 1. ఆయన తీసిన సినిమాలన్నీ కూడా సింపుల్ లైన్స్, కొత్త నెరేషన్, కొత్త స్క్రీన్ ప్లేతో ఉండి సూపర్ డూపర్ హిట్స్ అవుతాయి. మనం చూసాం వెంకటేష్, నాగార్జున సూపర్ గుడ్ ఫిల్మ్స్ తెలుగులో చాలా రాజా, సూర్యవంశం, నువ్వు వస్తావని, ఇక్కడ సీను, ఇలాగా వసంతమా, సంక్రాంతి, ఇట్లాగా డిఫరెంట్ స్క్రిప్ట్లు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ప్లస్ ఫస్ట్ టైం అతనికి డైరెక్టర్గా అవకాశం ఇస్తున్నారంటే దాని విషయంలో ఇంకా చాలా కేర్ తీసుకుంటారు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి సినిమా అవుద్ది, ఒక వెరైటీ సినిమా అవుద్ది. తను ఫస్ట్ టైం డైరెక్ట్ చేయబోయే సినిమా కొత్తగా ఉండాలి, ఆడియన్స్కి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి
అనే విషయాలు కూడా ఆలోచిస్తాడు కదా. ఖచ్చితంగా ఈ సినిమా కూడా మంచి అంచనాలు ఉన్నాయి. చూద్దాం, రేపు ఆగస్టు 14 ఈ సినిమా కూడా రిలీజ్ అవుతా ఉంది. అట్లాగే కొన్ని చిన్న సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ జీవి ప్రకాష్ కుమార్ ఇప్పుడు మకుటం సినిమాకి ఎన్నో, ప్లస్ విశ్వనాథన్ సన్ సినిమా కూడా జీవి ప్రకాష్ కుమార్ అతను మ్యూజిక్ చేసిన 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్. అతనికి పెద్ద సెలబ్రేషన్. ఇక అట్లాగే వచ్చేసి ఇక ఒక చిన్న బడ్జెట్ సినిమాలకు వచ్చేస్తే పళ్ళ బురుసు అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. పళ్ళ బురుసు అనే సినిమా, ఇది మన బలగం సినిమాలో యాక్ట్ చేసినటువంటి మురళీధర్ గౌడును ఇంకొక ఆయన ఉన్నారు, సుధాకర్ రెడ్డి. వీళ్ళు కీ రోల్స్. గౌతమి అనే ఒక అమ్మాయి యాక్ట్ చేస్తా ఉంది, ఇంకొక అతను కుర్రాడు యాక్ట్ చేస్తున్నారు. దీనికి అతను డైరెక్టర్ వచ్చేసి గంగా. ఈ సినిమాలో మనం బలగం సినిమాలో యాక్ట్ చేసినటువంటి సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ యాక్ట్ చేస్తున్నారు. అట్లాగే గౌతమి అనే యంగ్ గర్ల్ చేస్తూ ఉంది. ఉదయ్ చౌహాన్ అనే అతను ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమా కంటెంట్ నచ్చి బాగుందని చెప్పేసి నాగార్జున అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా హీరో నాగార్జున గారు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అంటే 50 years అన్నపూర్ణ స్టూడియోస్ స్టార్ట్ అయ్యి 50 years అయింది. ఈ 50 years అయిన సందర్భంగా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కొత్త కంటెంట్ని, మంచి కంటెంట్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి దృష్టితో ఆయన కొన్ని చిన్న సినిమాలని, మంచి సినిమాలు తన దగ్గరకు వచ్చినటువంటి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలను రిలీజ్ చేయాలని కూడా డిసైడ్ చేసి ఈ పళ్ళ బురుసు అనే సినిమాని ఆగస్టు 14 రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున గారు నమ్మారు అంటే, కాపీ చూసి సినిమా చూసి నమ్మారంటే ఖచ్చితంగా అది మంచి సినిమా అయి ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం, ఇది కూడా ఆగస్టు 14 వస్తుంది. ఇంకోటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా నటకిరీటి, పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు గత 5-6 ఏళ్లుగా ఆయన ఎన్ని వైవిధ్యమైన క్యారెక్టర్లు చేస్తున్నారంటే, ఆయన లక్కీగా చాలా అద్భుతమైనటువంటి వేషాలు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో దొరుకుతా ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా పేరు పాంచాలి పంచభర్తృక. అది ఎన్టీ రామారావు గారు దుర్యోధనుడి క్యారెక్టర్ లో ఉన్న డైలాగ్, అది టైటిల్ గా పెట్టి ఒక సినిమా తీశారు. అది కూడా 14 వస్తా ఉంది. యంగ్ బ్యాచ్, యంగ్ టీమ్ తీశారు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా చాలా మంచి సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ క్యారెక్టర్, రాజేంద్ర ప్రసాద్ గారి ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా ఆ సినిమాకి ఎంతో దోహదం చేస్తాయి. పాంచాలి పంచభర్తృక సినిమాకి డైరెక్టర్ గంగా సప్తకర్ణిక అనే అతను, గంగా సప్తశిఖర అనే అతను ఈ పాంచాలి పంచభర్తృక అనే సినిమాకి డైరెక్టర్ గా ఉన్నారు. ఖచ్చితంగా యంగ్ బ్యాచ్, కొత్త థాట్స్ తో, ఒక ఇన్నోవేటివ్ థాట్స్ తో మంచి సినిమా ఇస్తాయని మనం నమ్మొచ్చు ఖచ్చితంగా. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ ఆ స్క్రిప్ట్ విని అంగీకరించాలంటేనే ఆయన చాలా స్క్రూటినీ చేస్తారు. పడితే అది పేరు కాబట్టి ఖచ్చితంగా ఇది ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుందని కూడా మనం అనుకోవచ్చు, మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. ఇక అలాగా నెక్స్ట్ మళ్ళీ హుషారు పెట్టెలు అనే సినిమా ఒకటి వస్తుంది. అది ఆగస్టు 15 వస్తుంది, ఒక రోజు లేట్, అంటే స్వాతంత్ర దినోత్సవం రోజే. ఇవన్నీ కూడా ఆగస్టు 14 వస్తున్నాయి. ఆ ఒక్క సినిమా హుషారు పెట్టెలు అనేటువంటి సినిమా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు వస్తా ఉంది. ఎందుకంటే ఈ చాలా సినిమాలు ఉన్నాయి కదా, ఒక రోజు లేట్ గా ఉంటే కొంచెం రిలాక్సేషన్ ఉంటుందనే ఉద్దేశంతో వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసి, ఈ కంటెంట్ నచ్చి ఏషియన్ సురేష్ ఫిల్మ్స్, మన సునీల్ నారంగ్ గారు, దగ్గుబాటి సురేష్ గారు ఈ సినిమా చూసి నచ్చి రిలీజ్ చేస్తున్నారు. కొత్త యాక్టర్స్, అప్కమింగ్ యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నారు. అలాగే మన సీనియర్ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు దీనికి ప్రెజెంటర్ గా, సమర్పకుడుగా ఉన్నాడు. ఆయన కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీశారు. బెక్కం వేణుగోపాల్ మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, మంచి సినిమాలు తీశాడు. ఆయన కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ చూసి ఆయన ప్రెజెంటర్గా ఈ సినిమాని ముందుకు, చాలా టఫ్ టైమ్స్ చూసినప్పుడు ఆయన ఎంటర్ అయ్యి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళటం బాగుంది. ఈ సినిమా మంచి కథతో వెళ్తుంది, ఇలాంటి సినిమా మనం సపోర్ట్ చేయాలని ఆయన సపోర్ట్గా నిలబడ్డం. తర్వాత దానికి ఆ ఫస్ట్ కాపీ చూశాక సురేష్ బాబు గారు, సునీల్ నారంగ్ గారు ఏషియన్ సురేష్ బ్యానర్ మీద ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక్కొక్క సినిమాని జడ్జి చేయగలిగినటువంటి సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు కానీ, సునీల్ నారంగ్ కానీ ఒక సినిమాని టేకప్ చేసి రిలీజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనం దాన్ని ఒక మంచి సినిమాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా హుషారు పెట్టెలు కూడా చాలా హుషారుగా యూత్ అందరిని ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా ఈ ఆగస్టు 14, 15 రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను అలరించాలి.
మనకి జనవరి 14న సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్ని సినిమాలు కూడా బాగా పెర్ఫామ్ చేశాయి, పర్ఫామ్ చేసాయి. అవును. బాగా రెవెన్యూ డ్రా చేసినాయి. అట్లాగా మళ్ళీ ఇప్పుడు మనకి దాదాపు 8th మంత్ ఇది. జనవరి తర్వాత మనకి సూపర్ డూపర్ హిట్స్ అంతగా పడలేదు, కొంచెం డల్ పీరియడ్ నడిచింది. సమ్మర్ కూడా మనకి స్టార్ హీరోలు లేకపోవడం వల్ల సమ్మర్ కూడా సినిమా కొంచెం డల్గా నడిచింది. ఇప్పుడు ఈ ఆగస్టు 14 నుంచి మళ్ళీ మన సినిమాకి టేక్ ఆఫ్ లాగా మళ్ళీ సంక్రాంతి వరకు రెడీగా మనకి మళ్ళీ నెక్స్ట్ విజయదశమి సినిమాలు ఉన్నాయి, డిసెంబర్ సినిమాలు ఉన్నాయి, మళ్ళీ అలాగే సంక్రాంతికి అలాగా ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఇక నాన్ స్టాప్ గా ప్రతి నెల కూడా మనకు ఒక సూపర్ హిట్స్ రావాలి, 3-4 సూపర్ హిట్స్ రావాలి. సినిమా ఇండస్ట్రీ కళకళలాడాలని మనం విష్ చేద్దాం, మనం కోరుకుందాం. సినిమా ఇండస్ట్రీ బాగుంటేనే ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని క్రాఫ్ట్స్ వారు కూడా అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉంటారు, అందరికీ మంచి పని దొరుకుతుంది, వర్క్ దొరుకుతుంది, హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఈ ఆగస్టు 14 రిలీజ్ అవుతున్న సినిమాలు, 15 రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా సూపర్ 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 హిట్ అయ్యి మనందరికి కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని ఇవ్వాలి, దర్శక నిర్మాతలకు మంచి పేరు తేవాలి, ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి చాలా డబ్బు తీసుకురావాలి, లాభాలు తీసుకురావాలని మనం కిరణ్ టీవీ తరఫు నుంచి విష్ చేద్దాం, కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. చూస్తున్నాను నేను కిరణ్ టీవీ. నేను దిలీప్ విత్ RDS ప్రకాష్ గారితో. ధన్యవాదాలు.